Audio Jungle. ये हैरान क्या है? చెప్పమా ఇది ఈ స్పైన్లో 33 ఎముకలు ఉంటాయి, డిస్కులు కూడా ఉంటాయి. దీంట్లో ఎప్పుడు మనకు సమస్య ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఈ నరానికి పోయి తగిలినప్పుడు ఇక్కడ డిస్క్ బల్జ్ అంటే చాలా రకాలుగా ఉన్నాయి. దీనికి డిస్క్ బల్జ్ అని చెప్పుకోవచ్చు, డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పొచ్చు, స్లిప్ డిస్క్ అని చెప్పొచ్చు. చాలా జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమందికి యాక్సిడెంట్స్లో జరిగినవి స్లిప్ డిస్క్లు అట్లా ఉంటాయి. దానివల్ల వచ్చే పెయిన్ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ తగులుతుందో హెర్నియేటెడ్ డిస్క్గా మారిపోతుంది. ఇక్కడ ఈ నర్వ్స్కి టచ్ అయినప్పుడు కింది భాగంలో కాళ్ళల్లోకి నొప్పులు రావడము, తిమ్మిరులు రావడము, మెంటల్గా ఉండడము ఇలా ఉంటుంది. నా పేరు షేక్ ఎజాజ్ మొహమ్మద్, ఎండి ఆక్యుప్రెజర్ అండ్ కైరోప్రాక్టర్. నేను గత 5 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కడపలో మా ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్లో ఉండింది. ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి కడపకు చాలా పేషెంట్స్ వచ్చేవాళ్ళు. నేను వచ్చేసి ఈ స్పైన్ డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, స్లిప్ డిస్క్ కానీ ఇలాంటివి, చేతుల్లో తిమ్మిర్లు ఉండడము, రాత్రిపూట నిద్ర పట్టకపోవడము, తలనొప్పిగా ఉండడము, కాళ్ళు లాగేయడము, ఇలాంటి వాటిలకు నేను పర్మనెంట్గా ట్రీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలామంది మా ప్రొద్దుటూరు ప్రజలు కూడా చాలామంది దీంట్లో బెనిఫిట్ తీసుకున్నారు, క్యూర్ అయ్యారు. ఇప్పుడు నేనే కడపకి మీరు చాలామంది రావాలంటే మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనే కడప నుంచి ప్రొద్దుటూరుకు వస్తున్నాను. ఉదయము 9:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నేను ఇక్కడ ఉంటాను. దాని తర్వాత 5 గంటల నుంచి 10 గంటల వరకు నేను కడప ప్రజలకు అందుబాటులో ఉంటాను. సోదర మహాశయుడా, పొద్దుటూరు పట్టణ ప్రజలకు శుభవార్త. ఈరోజు పట్టణంలో సంజీవిని స్పెయిన్ కేర్ అనే హాస్పిటల్ మా స్నేహితుడు ఇజాజ్ అహ్మద్ గారు ఇక్కడ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఎస్ఎస్ఎస్ మాల్ కాంప్లెక్స్లో ఈయన గారు కడపలో క్లినిక్ పెట్టి జరుపుతున్నారు. అక్కడికి పొద్దుటూరు ప్రజలు చాలామంది పోతూ మరి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బాగోవడం వల్ల ఆ విధంగా చాలామంది ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఆయన ఒక పొద్దుటూరు ప్రజలకు ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు అక్కడికి రాకుండా నేనే వాళ్ళ దగ్గరికి పోతే ఎలా ఉంటుందని ఆలోచనతో అలా చాలామంది ఇబ్బంది పెట్టడం కన్నా నేను ఒక్కని పోతే వాళ్ళకు బాగుంటుంది అని ఉద్దేశంతో ఇక్కడ కొత్తగా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆయన గారు నడుము నొప్పికి మరియు L4 ఇలాంటివన్నీ నడుము నొప్పికి సమస్యలు ఏమైనా పెయిన్ కిల్లర్స్ అయినా ఉంటే వాటికి పూర్తిగా నయం చేసే బాధ్యత తీసుకొని ప్రజలు ఈ యొక్క క్లినిక్కి విజిట్ చేసి వారి యొక్క అనుభవాలను పంచుకొని ఈ యొక్క హాస్పిటల్ను ముందుకు నడిపిస్తారని పొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంజీవని స్పైన్ కేర్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, నేను గత నవంబర్లో కడపలోకి వెళ్ళి సంజీవని స్పైన్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు సయాటికా ప్రాబ్లం ఉన్నది. 1 మంత్లో క్యూర్ అయింది. సార్ వాళ్ళకి 2 క్లినిక్లు కడపలో ఉన్నాయి. ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం అయింది. మంచి ట్రీట్మెంట్ బాగుంటుంది. నేను అందుకు మంచి ఉదాహరణ నేనే.
నేను తీసుకున్నాను సార్ వాళ్ళ దగ్గర. సయాటికా కానీ, నడుము నొప్పులకు కానీ, మెడ నొప్పులకు కానీ మనకు ఎటువంటి ఇంగ్లీష్ మందులు లేకుండాను సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. మనకు కడప నుంచి ఇక్కడికి తీసుకొని రావడంలో హాస్పిటల్ సార్ మీవి కడపలో ఉన్నాయి, ఇక్కడికి ప్రొద్దుటూరు ప్రజలు ట్రావెల్ చేయాలంటే చాలా కష్టపడుతున్నారు. మీరు ప్రొద్దుటూరుకే రండి అని చెప్పేసి మా రగన్న గారు మా పేషెంట్లలో వన్ ఆఫ్ ది కైండ్ పర్సన్, వెల్ విషర్ కూడా. వీళ్ళ ప్రయత్నం వల్ల మేము ఇంతవరకు వచ్చాము. ప్రొద్దుటూరులో ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి అన్న ఆశయం కూడా నెరవేరిందని చెప్పి నేను అనుకుంటున్నాను. రగన్న గారు సాటిస్ఫై ఉన్నారా? సార్ 100% సార్. మనము ప్రొద్దుటూరు నుంచి జర్నీ చేయాలంటే కింద కొద్దిగా కష్టంతో కూడుకున్న పని కాబట్టి. మీరు ఎన్ని రోజులు తిరిగారు కడపకు? సార్ నేను 1 month సార్. సారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 months ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు సార్. నేను 1 monthలో నాకు క్లియర్ అయిపోయింది. నేను చాలా బాగా నడవగలుగుతున్నాను. అప్పుడు ఇలా నిలబడుకునేవాడిని కూడా కాదండి. కాబట్టి మనం ప్రొద్దుటూరు నుంచి జర్నీ చేయాలంటే ఇట్లా జమ్మోడు కానీ, ఆళ్ళగడ్డ, చాగలమర్రి, ముద్దనూరు మన పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది సార్. మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అడిగిన వెంటనే ఆయన 2 monthsలోనే నిర్ణయం తీసుకొని సారు మన విజ్ఞప్తిని ఆలకించి చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.